ఓకే నమస్తే దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా? మీ గురించి ఇలా ఒక ముచ్చటైతే పట్టుకొచ్చిన ఆ ముచ్చటేందో మీరు వినబోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది, అందరికి షేర్ చేసి పారేయండి. ఎన్నో 500 సంవత్సరాల క్రితం నుంచి ఎన్నో కొట్లాడడం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎన్నో ప్రాణ నష్టాలు, 1,50,000 మంది చనిపోయారు రామ మందిరం కోసకైతే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ముచ్చట ఏంటిదనంటే, రామ మందిరం తయారైంది, దేవుని పెట్టారు, పూజలు చేస్తున్నారు, అంతా అయిపోయింది, కథ అయిపోయిందని మీరు అనుకుంటారు. కానీ ఇంకా కథ కాలేదు. మన అయోధ్య రాముడు విగ్రహం చెక్కిన అతన్ని ఎనుకులోడి పట్టుకొని అతను ఒక నల్లరాయి, ఎక్కడో పాతకాలపు నల్లరాయిని గుర్తించి అతను మనకు దేవుడి విగ్రహం చేసి ఇచ్చిండు. చేసి ఇచ్చిన తర్వాత మనం గుళ్ళ పెట్టుకున్నాం, దేవుని ప్రతిష్ఠించడం జరిగింది, అదే రచించడం జరిగింది. మన కళ నెరవేరిందని మనం అనుకున్నాం. కాకపోతే అతన్ని దొరకబట్టి అక్కడి కర్ణాటక ప్రభుత్వం అతని మీద దండగేసింది. ఎందుకు దండగేసింది అని అంటే, ఈ రాయి మైనింగ్ నుంచి దొంగలించాడని, అయోధ్య మందిరం కొరకు అమ్మాడని, ఇలా చాలా ప్రశ్నలు అతని మీద రుద్దేసి ఇతని మీద కేసు పెట్టడం అయితే జరిగింది. ఈ మైన్ దొంగలించినందుకు ఇతని మీద 80,000 రూపాయల దండగేసారు. అదేవిధంగా ఇతనికి శిక్ష కూడా వేసారు. పేరు శ్రీనివాస్ నటరాజ్, ఇతని పిన్నే దండగేశారు. ఈ విషయాన్ని ప్రతి హిందూ అర్థం చేసుకోవాలి. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తీసుకురాలి. అదేవిధంగా ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి. మీకు నచ్చింది మీ యూనియన్ ఉంటుందిగా, ఈ విషయాన్ని చెప్పండి మీ యూనియన్కి. వాళ్ళు ఏ విధంగా ఏం చేద్దామని చర్చించుకోండి. మాత్రం మీరు ఆలోచించండి. ఈ విషయాన్ని మీ తోటి హిందువులతో చర్చించుకోండి. అసలు ఏం చేద్దాం, ఇతనికి దండుగు పడ్డది. అయోధ్య రామ మందిరానికి పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, చెప్పిన శిల్పులు ఉంటారు. వాళ్ళందరి మీద ఇలాగే దండుగులు పడితే మరి మనం ఏం చేద్దాం? హిందువులం ఏం చేద్దాం? గుడిని అయితే ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం, వీళ్ళందరి మీద ఇలా దండుగులు ఇలా తీస్తే మనం ఏం చేస్తాం? దీన్ని ఆలోచించండి. తరిమి కొడదాం, ఈ దండుగుల విషయాన్ని అందరం తరిమి కొడదాం. అందరు కలిసికట్టుగా నడుద్దాం. అందరం ఒక నిర్ణయం తీసుకుందాం. నిర్ణయం తీసుకొని ఇలా దండుగులు పాలు కాకుండా చేద్దాం. ఇంతవరకు చేసింది ఇక చాలు. ఇది వరదాకా కొట్లాడాం, నరికాం, అన్ని చేసాం. ఇక నుంచి కూడా చేద్దాం, ఇలా దండుగు పాలు కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికి షేర్ చేసేయండి.